అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు. తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి, టీ కోసం ఉపయోగించండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గ్లాసుకు 10 ఎక్కించండి. మంచికి మంచిగానే ఉంటాం. నేను రౌడీజం చేయమన్ను. నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు. దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు, 22 కేసులు. ఎవడో సాహసం చేయాలా నా మీద కేసులు పెట్టాలంటే. కానీ మీలో కూడా పర్వాలేదులే, పెట్టిన ఆయన అనుకున్నారు మీరు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే, నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది. 80 దేశాల్లో నిరసన తెలియజేశారు. అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, 19 రోజులు మా కోసం పనిచేయండి, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో మీరు చూశారు, ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను ఎప్పుడో ఉద్యోగాలు తీసుకొచ్చాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మామూలు రైతు పిల్లవాడిని, కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి ₹1,00,000 సంపాదించడానికి తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు. నా ఆలోచన ఒకటి, వంశధార అక్కడి నుంచి నేరుగా గోదావరి, పక్కనే కృష్ణ, పక్కన పెన్నా నదుల అనుసంధానం నా కళ. ఇది జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. వంశధారలో వరద వస్తే ఈ నీళ్లు నేరుగా పెన్నాకి వెళ్తాయి. పెన్నాలో వరద వస్తే ఆ నీళ్లు నేరుగా శ్రీకాకుళానికి వస్తుంది. అది నా కళ. ఇది అసాధ్యం కాదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఎక్కడో ఉత్పత్తి చేస్తారు. మీ ఇంట్లో లైట్ వేస్తే వెలుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా నీటి సమస్య పరిష్కారం చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తారు. అది కూడా చేయిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ శ్రీకాకుళంలో. ఏం తమిళలో గవర్నమెంట్ ఉద్యోగులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం. అందుకే నేను ఆలోచించింది, టీచర్లందరికీ గురువు స్థానం ఇవ్వాలని ట్రాన్స్ఫర్స్ కూడా చేయకుండా కౌన్సిలింగ్ పెట్టి పెద్ద ఎత్తున చేశాం. ఆ గౌరవం ఇచ్చాం. ఈరోజు ఈ దుర్మార్గుడు ఉద్యోగస్తుల్ని బెదిరించడం, ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఉద్యోగస్తులందరికీ ఓటే కోరుతున్నాను, ఈసారి గాని ఒక్క ఓటు గాని మీరు యొక్క సైకో జగన్ కేస్తే నెక్స్ట్ రాబోయేది రివర్స్ పీఆర్సీని. పీఆర్సీ అంటే ఏదో పెంచాలనుకుంటున్నారు, పెంచడు, తగ్గించడానికి పీఆర్సీ వేస్తాడు. సిద్ధమా ఉద్యోగస్తులు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మిమ్మల్ని పెట్టిన చిత్రహింసలు మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను పెట్టారు, అది వేరే విషయం. అచ్చెన్నాయుడిని పెట్టారు, వేరే విషయం. టీచర్ల్ని, ఉద్యోగస్తుల్ని బయట రానియకుండా అరెస్టులు చేసి అంగన్వాడీ టీచర్ల్ని వేధించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా. తల్లి, మీ అందరికీ ఐడియా ఉంది, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, అవునా కాదా?
ఎన్టీ రామారావు